సార్ ప్రధానంగా ఈ డ్రగ్స్ విషయంలో దాదాపుగా ఇప్పటికి చాలామంది సినీ తారలకు సంబంధించిన ఆ పేర్లు వస్తున్నటువంటి సందర్భాలు అయితే చూసాం. కానీ ఇప్పుడు ఖచ్చితంగా డ్రగ్స్ను నిషేధం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ఎట్లా చూసుకోవచ్చు అంటారు? వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా హైదరాబాద్ లాంటి వివిధ నగరాలలో చాలామంది యువతీ యువకులు విద్యార్థులు ఈ డ్రగ్స్కి బానిసలైపోయి వారి జీవితాలను వినాశనం చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటి డ్రగ్స్కు సంబంధించినటువంటి మాఫియాని డ్రగ్స్ సరఫరాని సమూలంగా నాశనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులుగా విద్యార్థులు అందరం కూడా కలిసి మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్కు బానిసైనటువంటి విద్యార్థులు యువత వారు భవిష్యత్తులో కూడా కోలుకోలేనటువంటి విధంగా వారి జీవితం అనేటటువంటిది వినాశనమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ఎవరున్నా కూడా ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఈ డ్రగ్స్ మాఫియాను సంపూర్ణంగా తొలగించడానికి అటు పోలీసు యంత్రాంగాన్ని అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను కానీ అధికారులను కూడా సమాయత్తపరిచి దానికి కావలసినటువంటి యాంటీ డ్రగ్స్ కమిటీస్ కానీ కౌన్సిలింగ్ కమిటీస్ కానీ ఇప్పటి వరకు యాంటీ ర్యాగింగ్ సంబంధించినటువంటి విషయంలోనే ప్రభుత్వాలు చూస్తూ వచ్చినాయి. ఇప్పుడు మీరు యాంటీ డ్రగ్ అనే దాన్ని ఒక ముందు ప్రతిపాదన పెట్టబోతున్నారు. దాన్ని రిసీవ్ చేసుకునే అటువంటి అవకాశం కనబడుతుందా ప్రభుత్వం? తప్పనిసరిగా అంటే ప్రభుత్వం ఈ డ్రగ్స్ సరఫరా అనేటటువంటి దాన్ని నిరోధించాలి, డ్రగ్స్ మాఫియాను అణచివేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మనం ఆ నిర్ణయాన్ని తప్పకుండా ఆమోదించాలి. మనందరం కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి మేము ఇచ్చే సలహా ఏమిటనంటే ప్రతి పాఠశాలలో కళాశాలలలో యూనివర్సిటీస్లలో యాంటీ డ్రగ్స్ కమిటీలు అనేటటువంటివి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఇందులో పోలీసు అధికారుల యొక్క అదేవిధంగా సైకాలజిస్టులు సోషియాలజిస్టులు ఇలాంటి వారి యొక్క సహకారాన్ని తీసుకొని ఒక అవేర్నెస్ అనేటటువంటిది క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ పబ్బు కల్చర్లకు సంబంధించినటువంటిది ఈ మధ్య కాలంలో బాగా పెరిగినటువంటి పరిస్థితి మీరు కూడా చాలా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా స్టూడెంట్సే ఎక్కువ మొత్తంలో వెళ్తున్నారనేటువంటి మాట వినబడతా ఉంది. వారి కోసం ఏమి చెప్పదలుచు? అంటే వాస్తవికంగా ఏంటనంటే విద్యార్థులకు కానీ యువతకు కానీ సరి అయినటువంటి సోషలైజేషన్ అనేటటువంటిది లేకపోవడం వల్ల వారి యొక్క ప్రవర్తన పైన నియంత్రణ అనేటటువంటిది లేకపోవడం వల్ల విద్యార్థులు ఒక పక్కదారిన పట్టడం చెడు మార్గంలో పయనించేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రతి సంస్థలో కూడా ఇలాంటి అంటే యాంటీ ర్యాగింగ్ కమిటీస్ లాగానే యాంటీ డ్రగ్స్ కమిటీస్ అనేటటువంటి వాటిని ఏర్పాటు చేయడం, విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కావలసినటువంటి కమిటీలు ఏర్పాటు చేసి కంటిన్యూస్గా ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం ఏ విధంగా గడపాలి అనేటటువంటి కౌన్సిలింగ్ విద్యార్థులకు యువతకు ఇచ్చినట్లయితే ఇలాంటి వాటిని మనము చాలా వరకు నిరోధించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇంకొకటి ఇక్కడ కుటుంబం యొక్క నియంత్రణ చాలా అవసరం, తల్లిదండ్రుల యొక్క నియంత్రణ అవసరం చాలా అవసరం, విద్యా సంస్థల యొక్క నియంత్రణ చాలా అవసరం. కేవలం ఒక పోలీసు యంత్రాంగం ద్వారానే మనం ఈ సమస్యను మనం నిర్మూలించలేం. కాబట్టి ఇంకొకటి ఏంటంటే విద్యార్థులు కానీ యువత కానీ ఈ పబ్బులకు లేక డ్రగ్స్కి అలవాటు పడడానికి కారణం ఏంటంటే వాళ్ళ చేతుల్లో విచ్చలవిడిగా డబ్బు అనేటటువంటిది ఉండడము, డబ్బు లేనప్పుడు రకరకాల యాంటీ సోషల్ యాక్టివిటీస్లలో పాలుపంచుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని కోణాలలో ఈ సమస్యకు సంబంధించి విశ్లేషించి అన్ని వర్గాలను అంటే పేరెంట్స్ని
కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యుల్ని, విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సభ్యుల్ని, ఈవెన్ ఎన్జిఓస్ని, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ని, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా ఇందులో సమీకృతం చేసి వారందరి భాగస్వామ్యంతో ఈ సమస్యను పరిష్కరించేటటువంటి ప్రయత్నం అనేది చేయాలి. మనతో పాటుగా ప్రొఫెసర్ జానయ్య సార్ ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా విజన్ ఏమిటంటే 5 అంశాలతో ఉన్న విజన్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నది. స్పష్టంగా మేనిఫెస్టో రూపంలో కూడా అది పొందుపరచడం జరిగింది. ఒకటి, నిరుద్యోగ రహిత తెలంగాణ. రెండవది, అస్సలు సిసలైన సామాజిక తెలంగాణ. మూడవది, ఆత్మహత్యలు లేని, పర్టికులర్గా యువత కానీ రైతులు కానీ ఆత్మహత్యలు లేని తెలంగాణ. నాలుగవది, స్వచ్ఛమైన ప్రజాస్వామిక ప్రజా పరిపాలనతో కూడిన తెలంగాణ. ఇక ఐదవది, అతి ముఖ్యమైనది, మారక ద్రవ్యాలు లేని తెలంగాణ, మారక ద్రవ్యాల రహిత తెలంగాణ. ఈ 5 బేసిక్ కోర్ ప్రిన్సిపల్స్తో కూడిన విజన్తో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు వెళ్ళింది. ప్రజలు ఆదరించారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ దిశగా ఎందుకంటే ఈరోజు కేవలం 10 రోజులే, దాదాపు 11-12 రోజులు అయింది. ఈ 12-11 రోజులలోనే ఏవైతే 6 గ్యారంటీస్ కావచ్చు, మిగతాయి కావచ్చు, అతి త్వరగా ఎంత సాధ్యమైతే అని చేశారో మీరు చూస్తున్న ఎంత స్పీడ్గా వెళ్తుందో ప్రభుత్వం. అందులో భాగంగా ఒకటి, ఏవైతే ఈ గత 10 సంవత్సరాలలో ఆర్థిక సంక్షోభం నెట్టివేయబడ్డది మనందరికీ తెలుసు. అప్పుల కుప్పగైంది తెలంగాణ. రెండవది, యువతని సంక్షోభంలో నెట్టేశారు. 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టుడు, పేపర్లు లీకేజ్ కావడు, తద్వారా క్యాన్సిల్ కావడు, కోర్టుకు పోసులు, ఇవన్నీ కావాలని చేసినవి తప్ప యాదృచ్ఛికంగా కావు. అదేవిధంగా నిరుద్యోగుల సంక్షోభం, విశ్వవిద్యాలయాలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. కేవలం కేసీఆర్ కేటీఆర్ బ్యాచ్ చాలా వరకు ఏమాత్రం అవగాహన లేని, ఎక్స్పోజర్ లేని వ్యక్తులను వైస్ ఛాన్సలర్గా నియమించడం, వాళ్ళు ఏ చెప్తే అది చేయటం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేశారు చాలామంది వైస్ ఛాన్సలర్స్. నేను ఆ మాట చెప్పడానికి ఏమాత్రం సంకోచిస్తలేను. ఇక ఉన్నత విద్యా మండలి కేవలం ఒక కేసీఆర్ కుటుంబంలో ఒక బెడ్రూమ్ లాగా తయారు చేశారు అది. సో ఈ విధంగా విద్యా వ్యవస్థను నాశనం చేసి విద్యార్థులను యువతను కూడా సంక్షోభం నెట్టేశారు. ఇక వ్యవసాయం సంక్షోభం ఉన్నది, ఇక మహిళలు సంక్షోభం ఉన్నది. యావత్ తెలంగాణ సమాజాన్ని సంక్షోభాలకు నెట్టేసి ఈరోజు పోయి ఫామ్ హౌస్లో పడుకున్నాడు మన మాజీ ముఖ్యమంత్రి. తెలంగాణ ఉన్న ఇన్ని సమస్యలను మనం పరిష్కరించాలంటే ఒక్కరోజు అయ్యేది కాదు. 5 అంశాలతో కూడిన విజన్తో ముందుకెళ్తున్నాం. ఇందులో భాగంగా ఎక్కడైతే ఆర్థికంగా వనరుల ప్రెషర్ లేదో వాటి మీద ఫస్ట్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. మీరు చూసే ఉంటారు, 5 రోజుల క్రితం తెలంగాణలో ఎక్కడ కూడా ఇక బెల్ట్ షాపులు ఉండవు. బెల్ట్ షాపుల వల్ల మనకి ఎంత నష్టమవుతుందో, ముఖ్యంగా తెలంగాణ మహిళలు ఎంత ఇబ్బంది పడుతుందో మనకు తెలుసు. అది ఒక గొప్ప నిర్ణయం చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉండవని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. ఇక నిన్న చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సరిహద్దులలో మారక ద్రవ్యాలు ప్రవేశించవద్దు, వాడకూడదు, వినియోగించకూడదు, అమ్మకూడదు, జరగకూడదు. అలాంటి జరిగినతే మాత్రం ఎట్టి వారైనా, అది సినీ తారలే కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ల పిల్లలే కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, ఎంతటి గొప్ప వ్యక్తులైనా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కట్టకట్టాల వెనక వేస్తాం. మళ్ళీ మారక ద్రవ్యాలనే పదం వినాలన్నా చూడాలన్నా వెన్నుల వణుకు పుట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో ఆ దశలో ఇది చాలా గొప్ప మార్పు. ఎందుకంటే యువత సంక్షేమంలో ఆల్రెడీ 10 ఏళ్లలో ఒక జనరేషన్ ఎక్కకపోయింది. ఈరోజు 30 నుంచి 40 ఏళ్ళ వయసులో ఉన్న యువత ఉద్యోగాలు లేక రకరకాల సామాజిక ఇబ్బందులతో, కుటుంబ ఇబ్బందులతో రోడ్ల మీద ఉన్నారు. ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్. దానికి తోడు ఈ మారక ద్రవ్యాలు కొత్త సమస్య. కాబట్టి ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి. విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు స్వాగతించి యాంటీ డ్రగ్స్ కమిటీని పెట్టి కౌన్సిలింగ్ సెంటర్స్, వీటితో పాటు రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాలి. బహుశా అది కూడా జరుగుతుంది. తెలంగాణలో రీహాబిలిటేషన్ సెంటర్ చాలా ముఖ్యం. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి సడన్గా పోలీస్ స్టేషన్లో వేసి జైల్లో పెడితే మారరు. ఇది సైకలాజికల్ ప్రాబ్లం, సోషలాజికల్ ప్రాబ్లం,
అండ్ ఆల్సో హెల్త్ మెడికల్ ప్రాబ్లం. ఈ మెడికల్, సైకలాజికల్, సోషలాజికల్ ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకొని ఒక పర్ఫెక్ట్ రిహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒకటిగానే మన పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి, ఎందుకంటే ఒకసారి మత్తుపడ్డాక ఆ మైండ్ వాళ్ళ చేతిలో ఉండదు, వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేస్తారు. కాబట్టి ఆ మైండ్ సెట్ని మనం నార్మల్గా తీసుకురావడానికి రిహాబిలిటేషన్ సెంటర్స్ చాలా అవసరం. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫిలిప్పైన్స్లో నేను 6 ఏళ్ళు పనిచేశాను. అక్కడ మనీలా సిటీలో ఎంత దారుణం అంటే మార్క ద్రవ్యం అంత దారుణం. గత 8 ఏళ్ల కింద వచ్చిన ప్రెసిడెంట్, ఆర్మీ చీఫ్, అతను ప్రెసిడెంట్ అయ్యాడు ప్రజాస్వామ్య పద్ధతిలో. అతను ఏం తీసుకున్నాడంటే అందరికీ ఒక విజ్ఞప్తి చేశాడు ఫిలిప్పైన్స్ ప్రజలకు, యువకులకు. మీరు వాలంటరీగా 3 నెలలలో మారక ద్రవ్యాలు అమ్మటం మానేయండి, వినియోగించడం మానేయండి. లేని పక్షంలో మరొక 1 నెల రోజులు టైం ఇస్తున్నాను అని ఇచ్చి, సరే అంత దుర్మార్గం కూడా పనికిరాదు, షూటెడ్ సైట్ ఆర్డర్ ఇచ్చాడు. దారుణం. అంటే అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కూడా దాన్ని విమర్శించాయి. కానీ అతను అంటే ఇది ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రెసిడెంటే, కానీ ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి దాని సమస్యను బాగా అర్థం చేసుకున్నాడు. 10 మంది ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ తీసేస్తే 100 మంది బాగుపడతారు. ఆయన ఈక్వేషన్ అది. కానీ మన ప్రజాస్వామ్య పద్ధతి అది కాదు. మనం మార్చాలి. సాధ్యమైనంత వరకు కఠినంగా చర్యలు తీసుకుంటూనే రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలి. ఒకటి ప్రివెంటివ్ మెజర్, ఒకటి కంట్రోలింగ్, ఒకటి మేనేజ్మెంట్. ప్రివెంటివ్ మెజర్స్ యాంటీ డ్రగ్స్ కమిటీస్ పెట్టడం, కౌన్సిలింగ్ చేయడం. ఇక కంట్రోలింగ్ ఏంటంటే రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలి. ఆల్రెడీ వాడి మైండ్ వాడి చేతులు లేదు, దాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి సైకాలజిస్టులతోని, సోషాలజిస్టులతోని మరియు మెడికల్ డాక్టర్స్ని కూర్చోబెట్టి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ దశకు కూడా